సింధు నాగరికత భారతదేశంలోని తొలి నాగరికత మరియు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటి. సింధు నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుండి క్రీస్తుపూర్వం 1700 మధ్యలో విరాజిల్లిందని ఆర్ఎస్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఈ నాగరికత అవశేషాలు మొట్టమొదటిగా 1826లో మ్యాసన్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1921లో హరప్పా తవ్వకాలతో ఈ నాగరికత అధ్యయనం ప్రారంభమైంది. నెక్స్ట్, సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు. ఫస్ట్ వన్ సుమేరియా. దీనినే మెసొపొటేమియా నాగరికత అని కూడా అంటారు. ప్రజెంట్ ఇరాక్లోని టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదీ లోయల్లో ఈ నాగరికత కొనసాగింది. మెసొపొటేమియా ఇరాక్ యొక్క ప్రాచీన నామం, అంటే 2 నదుల మధ్య ప్రాంతం, అంతర్వేది అని అర్థం. సింధు నాగరికత ప్రజలు సుమేరియా నాగరికతతో సాంస్కృతిక వాణిజ్య సంబంధాలను కొనసాగించాలని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లభించాయి. నెక్స్ట్, చైనా నాగరికత. చైనాలోని హొయాంగ్హో నదీ లోయలో అభివృద్ధి చెందింది. హొయాంగ్హో అనగా ఎల్లో రివర్ అని అర్థం. తరచుగా వరదలు వచ్చి విధ్వంసం సృష్టించుండడం వల్ల ఈ నదిని చైనా దుఃఖదాయిని అని పిలుస్తారు. నెక్స్ట్, ఈజిప్ట్ నాగరికత. ఈ నాగరికత ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ దేశంలోని నైలు నది లోయలో అభివృద్ధి చెందింది. సింధు నాగరికత ప్రజలు ఈజిప్ట్ నాగరికతతో గాని చైనా నాగరికతతో గాని సంబంధాలు కొనసాగించారని చెప్పడానికి ఆధారాలు లభించలేదు. సింధు నాగరికతకు గల వివిధ పేర్లు. ఫస్ట్ వన్, సింధు నాగరికత. ఈ నాగరికత ప్రధానంగా సింధు లోయలో కేంద్రీకృతం అవడం వల్ల దీన్ని సింధు నాగరికత అని పిలిచారు. సెకండ్ వన్, హరప్పా నాగరికత. సింధు నాగరికత అవశేషాలు మొట్టమొదటిగా హరప్పా నగరంలో కనుగొనబడ్డాయి కాబట్టి హరప్పా ఈ నాగరికత యొక్క టైప్ సైట్గా పరిగణించవచ్చు. పురావస్తు సాంప్రదాయంను అనుసరించి టైప్ సైట్ ఆధారంగా దీనిని హరప్పా నాగరికత అని సంబోధించవచ్చు. నెక్స్ట్, కాంస్యయుగ నాగరికత. సింధు నాగరికత కాంస్యయుగానికి చెందినది. సింధు ప్రజలు భారతదేశంలో కాంస్యంను యూజ్ చేసిన ఫస్ట్ వారు. రాగి మరియు తగరంని కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేశారు. నెక్స్ట్, చారిత్రక సంధియుగ నాగరికత. సింధు ప్రజలు ఉపయోగించిన లిపిని నేటి వరకు ఎవరూ చదవలేకపోవడంతో ఈ కాలాన్ని చారిత్రక సంధియుగ కాలం అని పిలిచారు. అయితే ఈ నాగరికత యొక్క లిపిని చదవడానికి ఎస్ఆర్ రావు, ఫాదర్ హీరాస్, రాజారాం, నట్వర్జా లాంటి పండితులు చాలామంది విఫల యత్నం చేశారు. సింధు లిపి చిత్రలిపి, పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. ఇది స్టీటైట్తో చేసిన ముద్రికల పైన కనిపిస్తుంది. సింధు నాగరికత తవ్వకాల్లో 4000కు పైగా ముద్రికలు లభించాయి. బహుశా ఇవి వ్యాపార వాణిజ్యాల నిమిత్తం యూజ్ చేసి ఉండవచ్చు. సింధు ముద్రికలు చతురస్రాకారం, స్క్వేర్, దీర్ఘచతురస్రాకారం, రెక్టాంగిల్ మరియు వృత్తాకారం, సర్కిల్లో తయారు చేయబడ్డాయి. కాళీబంగంలో దొరికిన ఒక ముద్రిక ఆధారంగా సింధు లిపి సర్పలేఖన లిపి అని తెలుస్తుంది. సర్పలేఖన లిపి అంటే కుడి నుంచి ఎడమకి ఫస్ట్ వాక్యం, సెకండ్ వాక్యం ఏమో ఎడమ నుండి కుడికి రాయబడి. మనం నార్మల్గా ఏదైనా రాస్తే లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేసి ఇక్కడి నుండి ఇలా వెళ్తాం కదండి, మళ్ళీ నెక్స్ట్ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇలా వెళ్తాం. కానీ సర్పలేఖన లిపిలో ఎలా అంటే ఫస్ట్ కుడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సెకండ్ వాక్యం ఇక్కడ ఎడమ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారు. సో ఇది. నెక్స్ట్, ఈ సర్పలేఖన లిపి నుండి తర్వాత కాలంలో బ్రాహ్మీ లిపి ఆవిర్భవించింది అని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికత విస్తీర్ణం. సింధు నాగరికత ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మండా వరకు విస్తరించింది. ఇది సింధుకి ఉపనది అయిన చీనా నది ఒడ్డున కలదు. నెక్స్ట్, తూర్పున ఉత్తరప్రదేశ్లోని ఆలంగీర్పూర్ వరకు విస్తరించింది. ఇది యమునకి ఉపనది అయిన హిందాన్ నది ఒడ్డున కలదు. నెక్స్ట్, దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ వద్దకి విస్తరించింది. ఇది గోదావరికి ఉపనది అయిన ప్రవరా నది ఒడ్డున కలదు. నెక్స్ట్, పశ్చిమాన పాకిస్తాన్లోని బెలుచిస్తాన్ రాష్ట్రంలోని సత్కజన్ దారో వద్దకి విస్తరించింది. ఇది దస్త్ నది ఒడ్డున కలదు. నెక్స్ట్, ఈజిప్టు నాగరికత కంటే ఈ సింధు నాగరికత 20 రెట్లు పెద్దది. మెసొపొటేమియా మరియు ఈజిప్ట్ నాగరికతల రెండింటి నాగరికత కంటే 12 రెట్లు పెద్దది.
సింధు నాగరికత విస్తీర్ణం దాదాపుగా 13 లక్షల చదరపు కిలోమీటర్లు.